రెస్టారెంట్లోనే ఉంటున్నాడంట, ఇంటికి రాలేదు అని చెప్పాను. కానీ రవి ఇంటికి వెళ్ళలేదా అనుకుంటూ ఉంటుంది మనసులో శోభ. ఇంతకీ ఎందుకు వచ్చారో చెప్పలేదు అనగానే, అదేంటండి, నా కోడల్ని మా ఇంటికి తీసుకువెళ్ళడానికే వచ్చాను అని చెప్పనేసరికి ఈలోపు శృతి రానే వస్తుంది. రామ్మ శృతి, మన ఇంటికి వెళ్దాం అనగానే, లేదా ఆంటీ, నేను అక్కడికి రాను, బాలు మా డాడీని కొట్టాడు, అలాంటి తప్పుడు నేను బాలు ఉన్న చోటుకి వచ్చి ఉండలేను అని చెప్పాను. కానీ అది కాదమ్మా, బాలు ఏమీ కావాలని కొట్టలేదు అనగానే, మీరు బాలుని వెనకేసుకొస్తున్నారా అని చెప్పనేసరికి, వాడంటే నాకు ఇష్టం ఉండదని తెలుసు కదా, అయినా సరే వాడిని ఎందుకు వెనకేసుకొస్తాను చెప్పు, వాడేమీ కావాలని కొట్టలేదు అని చెప్తున్నాను. మీ నాన్నగారే మీనాని దొంగని అనడం వల్లే కొట్టారు అని చెప్పనేసరికి, దొంగని అంటే కొట్టేస్తారా, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు, సమాజంలో ఎంత పలుకుబడి ఉన్నవాళ్ళు అని ఏమీ వెనక ముందు చూసుకోడా, ఎవరి మీద పడితే వాళ్ళ మీదకి చెయ్యెత్తేస్తాడా అంటూ శోభ మాట్లాడుతుంది. మీ ఆయన గారు అన్న దాంట్లో కూడా తప్పుంది కదండి, మీనా దొంగతనం చేసే మనిషి కాదు, చెప్తుంది కదా, పూలదండలో చైను ఇరుక్కుపోయిందని చెప్పే మీనా ఆ చైన్ తీస్తుందని చెప్పింది కదా, ఆ మాత్రం దానికే దొంగ దొంగ అంటూ చాలాసార్లు అన్నారు. నా భర్తని కూడా అవమానించారు. నా భర్త అలా పరాయి వాళ్ళ సొమ్ము కోసం ఆశపడే మనిషి కాదు అని చెప్పాను. కానీ అలా ఆశపడకుండానే నీ కొడుకు నా కూతుర్ని వల్లో వేసుకున్నాడా, నా ఒక్కగానొక్క కూతుర్ని వల్లో వేసుకుని కోట్ల ఆస్తిని కొట్టేయాలనే కదా ప్లాన్ చేశారు అని చెప్పనేసరికి, మమ్మీ, రవి నన్ను ఎవరు వల్ల వేసుకోలేదు, రవిని నేనే ఇష్టపడ్డాను, రవి కంటే ముందు నేనే ప్రపోజ్ చేశాను, రవి వద్దని చెప్పాడు, మీ నాన్నకి మా నాన్నకి మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వద్దు అని చెప్పాడు. అయినా నేను ప్రేమించిన వ్యక్తిని నేనెందుకు దూరం చేసుకోవాలి, పెద్దవాళ్ళ గొడవల వల్ల మన ప్రేమ ఎందుకు దూరం అవ్వాలి అని చెప్పి రవిని ఫోర్స్ చేసి పెళ్ళి వరకు తీసుకొచ్చాను. ఇందులో రవి తప్పే లేదు అని చెప్పాను. కానీ విన్నారు కదా, రవి తప్పలేదని చెప్తుంది కదా అనగాని, అది చిన్నపిల్ల, దానికేం తెలుసు, దానికి మంచి చెడు, ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అనేది తెలియదు. అయినా అది పుట్టింట్లోనే ఉంటుంది, అత్తవారింటికి రాదు, అక్కడికి వస్తే ఏమి సుఖభోగాలున్నాయని, ఏముంటాయి, ఏమీ ఉండవు, ఇక్కడైతే అంతా సౌకర్యంగా ఉంటుంది. నా కూతురు భోగభాగ్యాల మధ్య పెరిగింది, అలాంటి ఇరికింట్లో ఉండడం దాని వల్ల కాదు. అయినా అది వెళ్తాననేమీ చెప్పడం లేదు, వెళ్తానంటే నేను అడ్డుకునేదాన్ని కాదు, అది వెళ్ళనంటుంది. తన తండ్రిని కొట్టిన వాళ్ళ ఇంటికి నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను అని చెప్పింది, అందుకే ఇక్కడే ఉంది, మీకేంటి అభ్యంతరం అనగానే, అది కాదు వదిన గారు, కోడలు అత్తవారింట్లోనే కదా ఉండాలి, అమ్మగారింట్లో ఉండడం అంత మంచిది కాదు, అది మీ కుటుంబానికి మా కుటుంబానికి కూడా చెడ్డ పేరుగానే ఉంటుంది కదా అనగానే, అమ్మగారింటికాడ ఉంటే తప్పే ఉంది, అత్తవాళ్ళు లేని వాళ్ళు పేదింటి వాళ్ళు అయినప్పుడు, అమ్మగారు గొప్ప వాళ్ళు అయినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండడమే మంచిది. అయినా మా శృతికి చిన్నప్పటి నుంచి ఏ లోటు లేకుండా పెంచాము, ఏదంటే అదే కొనిచ్చాము, అక్కడ అన్నీ కుదరదు, మా శృతి అక్కడికి వచ్చినా ఇబ్బంది పడుతుంది అని చెప్పనేసరికి, మమ్మీ, నేను అక్కడ ఏమీ ఇబ్బంది పడడం లేదు అని చెప్పాను. కానీ నీకేం తెలియదు బేబీ, నువ్వు సైలెంట్గా ఉండు, నేను మాట్లాడుతున్నాను కదా, లేక నువ్వు మీ అత్తవారింటికి వెళ్తావా ఏంటి అని చెప్పనేసరికి, లేదు మమ్మీ అనగానే, అదేంటండి అలా మాట్లాడతారు, మీరే మీ అమ్మాయికి నచ్చ చెప్పి పంపించడం మానేసి మీరే మీ అమ్మాయిని పుట్టింట్లో ఉంచుకుంటున్నారా, అసలు మీకు ఇది భావ్యమేనా, మీకు అసలు సంస్కారం తెలుసా అంటూ ప్రభావతి మాట్లాడేసరికి, సంస్కారం గురించి మీరు నాతో మాట్లాడుతున్నారా అని చెప్పాను. కానీ అయినా మీరు ఆ రోజు చాలా ఎక్కువగానే మాట్లాడారు, నేను సైలెంట్గా ఉన్నాను, శృతి లాస్ట్లో వచ్చింది కాబట్టి శృతికేమీ తెలియదు, ఆ రోజు మీనాని, నా భర్తని, బాలుని, ముగ్గురిని కూడా అవమానిస్తున్నట్టే మా కుటుంబం గురించి తప్పుగా మాట్లాడారు, నేనే గట్టిగా సమాధానం చెప్దామనుకున్నాను, మాట పెంచుకుపోతే గొడవ జరుగుతుందని సైలెంట్గా ఊరుకున్నాను, బాలు కొట్టాడు అంటే వాడి భార్యని అవమానిస్తే కొట్టడా, అయినా బాలు చేసిన దాంట్లో కూడా తప్పే లేదని అనిపిస్తుంది ఇప్పుడు మీరు మాట్లాడే పద్ధతిని బట్టి అని చెప్పాను. కానీ చూసావా శృతి ఏం మాట్లాడుతుందో ఆవిడ అనగాని, ఏం మాట్లాడుతున్నారా అంటే అనగాని, మరి మీ అమ్మ ఏం మాట్లాడుతుంది, కూతురు పుట్టింట్లో ఉంటే నచ్చ చెప్పి కాపరానికి పంపించడం మానేసి మీ అమ్మ ఇక్కడే ఉండిపో ఇక్కడే ఉంటుంది అంటూ మాట్లాడుతున్నారు. నాకు ఇదంతా చూస్తుంటే మీ అమ్మాయి కావాలని గొడవ పెట్టినట్టు, మీ మమ్మీ మీ డాడీ
ప్లాన్ చేసి మరి నిన్ను పుట్టింట్లో ఉంచడానికి ప్లాన్ చేసినట్టు నాకు అనిపిస్తుంది శృతి అంటూ మాట్లాడేసరికి ఎంత మాట అన్నారు అంటూ చెంప చెల్లు అనిపిస్తుంది ప్రభావతికి. అయితే ఒక్కసారిగా శృతి ఇటు ప్రభావతి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ప్రభావతి ఏం మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే శృతి వాళ్ళమ్మ ప్రభావతిని కొడుతుందని కలలో కూడా అనుకోదు. ఇంకా ఏం మాట్లాడకుండా వచ్చేస్తుంది అక్కడి నుంచి. ఆంటీ ఆంటీ అని చెప్పాను కానీ ఏంటి మమ్మీ ఆంటీని కొట్టారు అని చెప్పనేసరికి లేదంటే నేను కావాలని నిన్ను ఇక్కడ ఉంచాలని గొడవ చేశానంటుంది. గొడవ చేయడం కోసమా అంత పెద్ద పార్టీ ఏర్పాటు చేసింది, అంత పెద్ద ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ ఏర్పాటు చేసింది అంటూ మాట్లాడేసరికి ఏదేమైనా నువ్వు చేసింది తప్పే మమ్మీ, తను నా అత్తగారు, అలాంటిది తన మీద మీరు చేయి చేసుకోవడం తప్పే అని చెప్పనేసరికి ఇంకా ప్రభావతి ఆ కొట్టిన దెబ్బతో దుఃఖంతో ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చేసేసరికి వచ్చి అలా సోఫాలో కూర్చుంటుంది. మంచినీళ్ళు తీసుకోండి అత్తయ్య అని చెప్పి మీనా కాస్త మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చి కాఫీ తీసుకోండి అత్తయ్య అని కాఫీ తీసుకొచ్చిస్తుంది. ప్రభావతి ఏం మాట్లాడదు, తీసుకుని తాగుతుంది. సత్యం బయట నుంచి వస్తూ ఏమైంది ప్రభా, చెంప ఏంటి అంత ఎర్రగా ఉంది అని చెప్పనేసరికి నేను గమనించలేదు మామయ్య అంటూ చూసేసరికి అవునత్తయ్య చాలా ఎర్రగా ఉంది అని చెప్పనేసరికి ఇంతకీ ఎక్కడికి వెళ్ళావు అని చెప్పనగానే ఏం మాట్లాడదు. ఈలోపు కామాక్షి కాస్త వచ్చి ప్రభావతి వదిన వెళ్ళొచ్చేసావా అని చెప్పాను కానీ ఎక్కడికి వెళ్ళింది మీ వదిన అని చెప్పనేసరికి శృతి వాళ్ళ ఇంటికి అన్నయ్య గారు అని చెప్పాను కానీ శృతి వాళ్ళ ఇంటికా వెళ్ళావా ప్రభా అని చెప్పనేసరికి ప్రభావతి కళ్ళల్లోంచి నీళ్లు వస్తూ ఉంటాయి. ఏమైంది ప్రభా అని చెప్పాను కానీ ఆవిడ నన్ను కొట్టిందనగాని ఏంటి శృతి వాళ్ళమ్మ నిన్ను కొట్టిందా, ఏమైంది వదిన నిన్ను వాళ్ళమ్మ కొట్టడం ఏంటి అనగానే కావాలనే మీరు ఇదంతా గొడవ చేసి మీ కూతుర్ని మీ దగ్గర ఉంచుకోవడం కోసమే మీరు ఇదంతా చేశారనిపిస్తుందన్న మాటకు నన్ను కొట్టింది కామాక్షి అని చెప్పాను కానీ ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏంటత్తయ్య మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆవిడతో దెబ్బతినడం ఏంటి, మీరు సమాధానం చెప్పాల్సింది కదా, మీరు ఒంటరిగా వెళ్లకుండా నన్ను కూడా మీతో పాటు తీసుకువెళ్లాల్సింది కదా, మీ ఒంటి మీద చేసుకున్న ఆవిడని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేదాన్ని కాదు అంటూ మీనా అనేసరికి ప్రభావతి మీనా వంక చూసి సరే నేను వెళ్ళి పడుకుంటాను అని ప్రభావతి కాస్త వెళ్ళి పడుకుంటుంది. ఏమైంది వదినకి ఇంత దారుణంగా ఇంత అవమానం జరగడంతో వదిన తట్టుకోలేకపోయింది అని చెప్పాను కానీ అవునండి మీరు వెళ్ళి కొంచెం వాదార్చండి అన్నయ్య అని చెప్పాను కానీ ఇంకా సత్యం కాస్త వెళ్తాడు. ఇంకా బాలు వస్తాడు. బాలు వచ్చేసరికి అమ్మేది కనిపించట్లేదు అనగానే గదిలో పడుకున్నారు అనగానే ఏం ఒంట్లో బాగోలేదా ఏంటి అనగానే శృతిని పిలవడానికని వెళ్తే శృతి వాళ్ళమ్మ అత్తయ్యని కొట్టిందంట అని చెప్పనేసరికి ఏంటి మా అమ్మ మీద చేసుకుందా, మా అమ్మ ఏమంది, ఎదుట వాళ్ళకి విలువనిస్తుంది కదా, పైగా వాళ్ళు గొప్పోళ్ళు అంటూ ఉంటుంది కదా అని చెప్పాను కానీ మీరు ఇదంతా కావాలనే ప్లాన్ చేశారు అని అత్తయ్య అన్న మాటకు కొట్టారంటండి అని చెప్పనేసరికి ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతాడు. ఏంటి అమ్మ ఒంటి మీద చేసుకుందా అని చెప్పి వెంటనే రవికి ఫోన్ చేస్తాడు. ఏంట్రా మీ అత్తగారు అమ్మని కొట్టిందంట అని చెప్పాను కానీ ఏంటి అమ్మ మీద చేసుకుందా, అవును శృతిని ఇంటికి రమ్మని పిలవడానికి వెళ్తే శృతి వాళ్ళ అమ్మే అమ్మను కొట్టిందంట అని చెప్పాను కానీ అసలు ఏమన్నా అర్థం ఉందా, శృతికి ఫోన్ చేస్తాను ఉండన్నయ్యా అంటూ శృతికి ఫోన్ చేస్తాడు. సారీ రవి, మీ అమ్మగారిని మా అమ్మగారు కొట్టడం తప్పే, అది మీరు ఇదంతా కావాలనే చేశారు అని మా అమ్మని అనేసరికి మా అమ్మకు బాధ కలిగి కొట్టింది అని చెప్పాను కానీ ఏదైనా శృతి చాలా తప్పు చేశారు, మా బాలు అన్నయ్య మీ నాన్నను కొట్టాడని చెప్పి మీ అమ్మ మా అమ్మను కొడుతుందా, మగపిల్ల తరపు వాళ్ళన్న కొంచెం కూడా లేదా, అయినా మా అన్నయ్య కొట్టాడు అంటే కారణం ఉంది, మా అమ్మ ఏం తప్పు చేసిందని కొట్టారు అని చెప్పనేసరికి అదే నేను ఇక్కడ ఉండడానికి మా అమ్మే కారణమని బలవంతంగా కావాలని గొడవ చేశారని అన్నందుకే కొట్టింది అని చెప్పనేసరికి ఆ మాట అంటే కొట్టేస్తారా, పెద్దదే కదా మా అమ్మ మీ అమ్మకంటాను ఆ మాత్రం తెలియదా ఏంటి, పెద్దంతరం చిన్నంతరం లేకుండానే చేశారా, మా అన్నయ్య కొట్టాడని తెగ బాధపడిపోతున్నారు, మరి మీ అమ్మ చేసింది కూడా తప్పే కదా శృతి అంటూ మాట్లాడేసరికి శృతి ఏం మాట్లాడదు, సైలెంట్గా ఉంటుంది. ఈ గొడవలన్నీ ఎందుకు, నువ్వు అర్జెంటుగా బయలుదేరి వచ్చేసే, మన ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పనేసరికి ఇంకా శృతి కాస్త ఫోన్ పెట్టేస్తుంది. మరి శృతి
రవి శృతిని ఎలా ఒప్పిస్తాడు, సత్యం వాళ్ళ ఇంటికి శృతి వాళ్ళు ఎప్పుడొస్తారు, ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.